సమితి 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమం 10 ఏళ్ల అధికారం గత ఏడాదిన్నరగా ప్రతిపక్ష పాత్ర వెరసి 25 ఏళ్ల ప్రస్థానం తెలంగాణ గడ్డపై ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ పుట్టిన కొన్నాళ్లకే పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారి ప్రజల గొంతుకగా నిలబడింది. బీఆర్ఎస్ గా రూపాంతరం చెంది రజతోత్సవం జరుపుకుంటోంది. ఎన్ని సంచలనాలు, ఆట్లుపోట్లు, జయాపజయాలు, ఒడిదుడుకుల మధ్య సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమైంది. ఎల్కతుర్తి వేదికగా జరుగుతున్న ఈ సెలబ్రేషన్స్ పైనే అందరి దృష్టి ఉంది. ప్రధానంగా కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా సింగిల్ పాయింట్ అజెండాతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు అప్పట్లో కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమాల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని 10 ఏళ్ల పాటు పాలన చేసింది. 10 ఏళ్ల పాటు ఎన్నో సంక్షేమాలను తీసుకొచ్చి పేదల పక్షాన నిలిచింది. ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఫలితాల తర్వాత కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. లోక్సభ ఎన్నికల కంటే ముందు నల్లగొండ జిల్లాలో రైతు సమస్యలపై కేసీఆర్ సభ నిర్వహించారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. తర్వాత పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ అక్కడి నుంచే సొంత పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత గత 16 నెలలుగా ప్రజా సమస్యలపై కేసీఆర్ ఎప్పుడూ మాట్లాడలేదు. రైతు సమస్యలు, రుణమాఫీ, రైతు భరోసా, నిరుద్యోగ సమస్యలు, మహిళా సమస్యలతో పాటు మూసీ, హైడ్రా అంశాలు, గతేడాది వరదల కారణంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ మాట్లాడలేదు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో ప్రజలపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రజల సమస్యలపై పోరాటం చేయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత ప్రజలపై అలగడం సరైంది కాదనేది రాజకీయ విశ్లేషకుల మాటగా ఉంది. ఇక కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఈ ఆదివారంతో 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగుపెడుతోంది. దీంతో సిల్వర్ జూబ్లీ పేరుతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది పొడవునా పలు రకాల కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మరోవైపు ఏప్రిల్ 27న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం కావడంతో వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభను మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. లక్షల మందితో బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్ బహిరంగ సభ ద్వారా అందరి విమర్శకులకు సమాధానమివ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫామ్ హౌస్ లోనే ఉన్న కేసీఆర్ వరంగల్ సభ కోసం తన ప్రసంగాన్ని రెడీ చేసుకుంటున్నారు. మరోవైపు ఆవిర్భావ సభకు జన సమీకరణపై బీఆర్ఎస్ నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సభకు జనాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. సభ జరుగుతోన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి సభకు భారీగా జనాలను తరలించడానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. పక్కనే ఉన్న కరీంనగర్, సిద్దిపేట, మెదక్ జిల్లాల నుంచి జన సమీకరణపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో అన్ని జిల్లాలు, నియోజకవర్గాల నుంచి జనాల తరలింపుపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ.
ఇందులో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు ముందుగానే వరంగల్ సభకు బయలుదేరారు. ఎడ్ల బండ్లపై కొందరు, పాదయాత్రగా ర్యాలీగా మరికొందరు వరంగల్ చేరుకుంటున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారనేది రాజకీయంగా ఆసక్తిగా మారింది. తెలంగాణపై పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పేరు తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదని, రేవంత్ రెడ్డిది తన స్థాయి కాదని కేసీఆర్ భావిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తమ ప్రభుత్వాన్ని సలహాలు సూచనలు ఇవ్వాలని సీఎం రేవంత్ పదే పదే కోరుతున్నారు. అయినప్పటికీ కేసీఆర్ స్పందించలేదు. మరోవైపు కేసీఆర్ టార్గెట్ గా ముఖ్యమంత్రి రేవంత్ చేసే విమర్శకులకు కేటీఆర్, హరీష్ రావు కవితలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ సమయంలో కేసీఆర్ వరంగల్ సభ ద్వారా భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. అలాగే తనపై వస్తున్న విమర్శకులకు వరంగల్ సభలో కేసీఆర్ సమాధానమిస్తారని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. రజతోత్సవ సభలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనేది రాజకీయంగా ఆసక్తిగా మారింది. సొంత పార్టీ నేతలు, క్యాడర్ కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని అధికార కాంగ్రెస్ అంటున్న ఈ తరుణంలో కాంగ్రెస్, బీజేపీలపై తమ వైఖరిని కేసీఆర్ చెప్పే అవకాశం ఉంది. ఉద్యమాల గడ్డ వరంగల్ వేదికగా కేసీఆర్ నిర్వహిస్తోన్న రజతోత్సవ సభ తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పుతోందని బీఆర్ఎస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. పశ్చిమ గోదావరి